ఓం నమో నారాయణాయ నమః. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మహాలక్ష్మి స్వరూపమైనటువంటి తులసి చెట్టును హిందువులు అత్యంత పవిత్రంగా భావించి పూజలు నిర్వహించి ఎంతో గొప్పగా ప్రార్థిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి చెట్టుకు చాలా గొప్పగా పూజలు చేసి ప్రార్థిస్తూ ఉంటారు. తులసి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని మహిళలు బాగా భావిస్తూ ఉంటారు. అలాగే ముత్తైదువులుగా జీవిస్తారని అందరికీ గూడా వారికి నమ్మకం అన్నమాట. అయితే ఇంట్లో తులసి మొక్కను పూజించేవారు అనేక ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలా పడితే అలా పూజించదగినటువంటి మొక్క కాదు. అది చాలా పవిత్రమైనటువంటి మొక్క. తులసి మొక్కను నాటటంలోను, తులసి మొక్కను పూజించటంలోను, వాస్తు నియమాలు పాటించటంలో కూడా కొన్ని విశేషాలున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మొక్కను ఎప్పుడూ తూర్పు దిశలోనే పెట్టాలి. శుభం కలుగుతుందని పండితులు చెబుతూ ఉంటారు. తూర్పు దిశలో స్థలం లేకపోతే ఈశాన్య దిశలో గాని, ఉత్తర దిశలో గాని తులసి మొక్కను పెంచటం చాలా ప్రశస్తమన్నమాట. ఈశాన్యంలో తులసి మొక్కను పెడితే విశేషమైనటువంటి ఫలితాలొస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంటి ముందు తులసి మొక్క ఇంట్లోకి ప్రతికూల శక్తుల్ని రాకుండా అడ్డుకుంటుంది. అదే మీ భాషలో చెప్తూ ఉంటారే నెగెటివ్ ఎనర్జీ దాన్ని ఆపుతుందన్నమాట. కార్తీక మాసంలో సిరి సంపదలకు చాలా గొప్ప శక్తి వనరుగా తులసి ఉపయోగపడుతుందంటారు. చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఒక శక్తి దీని నుంచి వెలువడుతుందని పెద్దలు అంటూ ఉంటారనమాట. తులసి మొక్క దక్షిణంలో పెట్టటం మాత్రం చాలా ప్రమాదం. తెలుసో తెలియకో ఎవరైనా పెడితే అది వెంటనే తీసేయటం మంచిది. ఎందుకంటే దక్షిణ స్థానం పితృదేవతలది. అక్కడ ఇలాంటి పనులు దైవికమైనటువంటివేవి కూడా చేయకూడదని అంటూ ఉంటారు. కాబట్టి అది తెలుసుకొని చేయండి. దక్షిణ దిశ పూర్వీకుల దిశగా భావిస్తారు. దక్షిణ దిశకు అధిపతి ఎవరంటే యముడు సాక్షాత్తును. కాబట్టి దక్షిణ దిశలో ఎట్టి పరిస్థితిలోనూ తులసి మొక్కను పెంచకూడదు. ఒకవేళ దక్షిణ దిశలో తులసి మొక్కను పెడితే అనుకోని నష్టం వస్తుందని చాలా మంది చెబుతూ ఉంటారు పెద్దలు. కాబట్టి దానివల్ల కుటుంబ కలహాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకొని అటువైపు పెట్టకుండా ఉండాలన్నమాట. తులసి మొక్కను ఇంట్లో పెట్టడానికి సరైన ముహూర్తం అవసరం. ఇంట్లో తులసి మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదని చెప్తున్నారు. ఇంట్లో తులసి మొక్కను పెట్టటానికి కూడా ఒక మంచి రోజు చూసుకొని పెట్టాలని పెద్దలు సూచిస్తున్నారు. తులసి మొక్కను సాధారణంగా కార్తీక మాసంలో పెట్టుకోవటం చాలా గొప్ప విషయం. చాలా ఉత్తమ సమయం గూడా ఇదేనన్నమాట. ముఖ్యంగా కార్తీక మాసంలో గురువారం రోజున తులసి మొక్కను నాటటానికి చాలా గొప్ప రోజుగా పెద్దలు చెబుతూ ఉంటారన్నమాట. ఆ రోజు తులసి మొక్కను నాటి, ఆ రోజున తులసి మొక్క నాటి విష్ణుమూర్తికి నమస్కరించుకుంటే చాలా గొప్ప విశేష ఫలితాలు అందరికీ లభిస్తాయి. విష్ణుమూర్తికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఆ రోజున చాలా మంది చేస్తూ ఉంటారు కూడాను. కార్తీక మాసంలోనే కాకుండా చైత్ర మాసంలో కూడా శుక్రవారం రోజున తులసి మొక్కను నాటుకోవచ్చని చెబుతున్నారు. ఇక ఇంట్లో తులసి మొక్కను పూజిస్తున్న వారు నియమ నిష్టలను పాటించాలని కూడా చెప్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను తాకకూడదు. ఎలా పడితే అలా ముట్టుకోకూడదు. ఎప్పుడు పడితే దాన్ని నీరు పోయకూడదు. వాటికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయకూడదని, పూజలు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటున్నారు. ఆదివారం నాడు పొరపాటున కూడా తులసి మొక్కను ఆకులు తుంచకూడదని చెబుతారు. ఒకవేళ అలా చేస్తే అశుభ ఫలితాలు తప్పవని అంటూ ఉంటారన్నమాట. ఆ రోజున తులసి మొక్కను తాకకూడదు. ఇక సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజుల్లో సోమవారం, బుధవారం, ఆదివారం రోజుల్లో ఏకాదశి ఉన్న రోజుల్లో తులసి మొక్కను తాకకూడదని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. పరమ పవిత్రంగా భావించే తులసి మొక్కను అంతే పవిత్రంగా చూసుకోవాలని, తులసి పూజలో జాగ్రత్తలు పాటించాలని పెద్దలు మనకి సూచిస్తూ ఉన్నారు. సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావించే తులసి మొక్కను నియమ నిష్టలతో పూజిస్తే మంచి ఫలితాలొస్తాయని పెద్దల ఉవాచ. కాబట్టి అలా ప్రార్థించమని అంటూ ఉంటారన్నమాట. ఓం నమో నమః శివాయ.